మనం అక్కడ కునుకుపాట వస్తుందా? చాలా మెలకువగా ఆ పనిని ఉపయోగిస్తూ ఉంటాం. అలాగనే దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయ అంతరంగంలో ఉన్న లోతుల్లో దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి విరోధమైనవి, దేవునికి నష్టం, మరి దేవునికి అయిష్టకరమైనవి, మన ఆశీర్వాదానికి నష్టము కలిగించేవి మన హృదయాలలో అనేకమైనటువంటి వంకరపు స్థితి, బలహీనతలు మన హృదయంలో ఉంటాయి. వాటన్నిటినీ దేవుని సన్నిధికి మనం వెళ్ళి దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యమనే సుత్య ద్వారా, దేవుని వాక్యమనే ఖడ్గము ద్వారా మనము సరి చేయబడాలి. స్తోత్రం చెప్పండి. మరి గట్టిగా ఏం చేయబడాలి? అలాగేం పర్వాలేదు పాస్టమ్ గారు, మేము రోజు సరి చేయబడుతున్నాం, రోజు పొల వెళ్తా ఉన్నాం, ప్రజల మధ్యలో నిందించబడతా ఉన్నాం. ఇక కొట్టినట్టు కాదా, ఇక తిట్టినట్టు కాదా, సూటిపోటి మాటలకు బల్లెలై పొడుచుకుంటున్నాయి. ఒక పక్క అసలు తాళలేము, చచ్చిపోదాం అనిపించింది. అలాంటి బాధలు పడుతూనే ఉన్నాం. ఇంకెలా పడం పాస్టమ్ గారు అంటారా? ఆ యొక్క బల్లాలు వేరండి, ఈ యొక్క సుత్యపోటు ఇది వేరండి. ఆమేన్, హల్లెలూయా. ఇది సరి చేయగలిగినది. ఇదేంటిదండి? సరి చేయగలిగినది. ఈ వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనము సరి చేయబడినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క మహిమలో మనము నివాసం చేయగలుగుతాం. పరిశుద్ధాత్మక ఆధర్యంలో మనము నిలబడగలుగుతాం. లోకము మనకు వైర్యాన్ని కలిగిస్తుంది వాక్యము ద్వారానే. మనం వేరు చేయ అవసరం లేదు, మనం వేరు బ్రతకలసినంత అవసరమైతే లేదు. వాక్యమే మనల్ని సరిచేస్తున్నప్పుడు మనం వేటిని విడిచిపెట్టాలో, వేటిని హత్తుకోవాలో పరిశుద్ధాత్మదేవుడు వాక్యము ద్వారా మన హృదయాలను స్థిరపరుస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఇది నా పరిశుద్ధ బైబిల్ భాగంలో నుండి